టింకు 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 ఎక్కడున్నావురా? నేను ఎక్కడున్నాను మమ్మీ? స్కూల్ టైం అవుతుంటే ఆటలేమిట్రా? నా ఇంగ్లీష్ నోట్స్ కనిపించట్లే మమ్మీ. పొద్దున్నేగా హోంవర్క్ చేసావు, ఇంతలో ఎక్కడ పోతుంది? మీ నాన్న దాచిపెట్టాడేమో అని నా అనుమానం. మీ తాత ఎందుకు దాచిపెడతాడు? స్కూల్ మానేసి నేను ఆయనతో ఆడుకోవాలని. నాన్నా ఏమిటమ్మా? నాన్న ఏమిటిది? వాడి పుస్తకం వాడికిచ్చే. పుస్తకం ఏమిటమ్మా? నా కార్ కీస్ కనపడక నేను వేస్తుంటాను. బహుశా టింకుయే దాచేసి ఉంటాడని నా అనుమానం. చరా టింకు, ఇలా చేయొచ్చా? ఇచ్చే. లేదమ్మా, తాతయ్యే నా పుస్తకం దాచిపెట్టాడు. ఎరా, నేను నీ పుస్తకం దాచేశానా? నువ్వే నా కారు తాళం చోటు దాచేశావు. లేదు నువ్వే. లేదు నువ్వే. లేదు నువ్వే. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఎవరు మాట నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. ఎవరి మాట నమ్మక్కర్లేదు. తాత మనవాళ్ళిద్దరూ పని మానేసి ఇంట్లో కూర్చుని ఆడుకోవడానికి వేసిన ప్లాన్ అని నాకు అనుమానం. ఈ ఆలోచన నాకు రాలేదు సుమండి. వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేశాను. అదే నీతో వచ్చిన చావు. ఎవరైతే చెప్తే అది నమ్మేస్తావు. మామయ్య గారు, వాడి పుస్తకం ఇచ్చేయండి. రైట్ టింకు, తాతగారు కాదు తాళం ఇచ్చారా? అల్లుడు, ఇంకా ఆలస్యం దానికి ఇప్పటికీ ఆఫీస్ టైం అయిపోయింది. పదవా? పదండి. పదా. మీరు పదండి, వస్తాం. రా టింకు, వెళ్ళి పుస్తకాలు తెచ్చుకో. వెళ్ళు. ఏమండి ఏమండి, నా ఇంట్లో కష్ట పని ఉంది. మీరు వెళ్ళేటప్పుడు టింకు స్కూల్లో దింపేస్తారా? నో 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 నో, సారీ డియర్, అది నా డ్యూటీ కాదు. ఏమండి ఏమండి, అయ్యో బియ్యం పుట్టక తాడు కట్టినట్టు ఏమిటండి టై కట్టుకోవడం? కవిత్వం రాయమంటే తెగ రాసేస్తారు. తాగుకోవడం ఇలాగేనా? మరి ఇంకెలాగా? ఉండండి. అల్లుడు, వస్తున్నాను మామయ్య. సరదా, ఆ. మీ నాన్నగారు పిలుస్తున్నారు. వచ్చేసా. తల తిన్నగా ఉంటే బుద్ధులు తిన్నగా ఉంటాయి. బుద్ధులు తిన్నగా ఉండడం ఉండకపోవడం భార్యల మీద ఆధారపడి ఉంటుంది. అంటే భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలా? గుప్పెట్లో కాదు, గుండెల్లో దాచుకోవాలి. వస్తాను. అల్లుడు తొందరగా రావయ్యా. వస్తున్నాను మామయ్య. అల్లుడు, నేను చూస్తే నాకు ఈర్ష్యగా ఉందో. ఎందుకు మామయ్య గారు? భర్తని బిడ్డలా చూసుకునే భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. తొందరగా వెళదాం పదండి, లేకపోతే మీ అమ్మాయి సోపు తెచ్చి మళ్ళీ మొహం గడుగుతానంటుంది. అది నిజమే, పద. టింకు పద, నేను స్కూల్ దగ్గర దిగబెడతాను.